హలో వ్యూవర్స్, అన్నం ఎలా వండాలో, రైస్ ఎలా కుక్ చేయాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిగా ఒక గిన్నె తీసుకొని అందులో ఎంత రైస్ కావాలో అంత వేసుకుందాము. నేను ఒక లార్జ్ గ్లాస్తో 1.5 గ్లాస్, ఒకతూరు ఒక గ్లాసు, ఇంకోసారి హాఫ్ గ్లాస్ తీసుకొని ఈ గిన్నెలో పోసాను. ఇప్పుడు ఆ రైస్ని మనము వాష్ చేయాలి, క్లీన్ చేయాలి. సో మనం వాటర్తో ఆ రైస్ని కడిగి క్లీన్గా ఉంచుకుందాం. క్లీన్ చేసి నీళ్లు పారబోస్తున్నాం. అలాగ రైస్ని కడుగుదాం. రైస్ కడిగిన తర్వాత రైస్ కడిగిన తర్వాత నీళ్ళన్నీ ఓడిచి రైస్ కడుక్కొని తర్వాత మంచినీరుతో ఎసురుకి మనం పెట్టాలి. మంచినీరుతో ఎసురు పెట్టాలి. నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి. సో 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాను. సో 1.5 గ్లాసుకి 3 గ్లాసులు నీరు పోసాను. అంటే ఇవి మంచినీళ్ళు అనమాట. ఈ నీళ్ళు బియ్యంలో కలిపి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనము బియ్యం ఎసురుకు బియ్యం పెట్టినాం కదా, ఈ ప్యాన్ అనేది మనము తీసుకెళ్ళి ఈ గిన్నె తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టి వేయించే వరకు, అంటే నీళ్ళు బాయిల్ అయ్యే వరకు మనము స్టవ్ మీద పెడదాం. ఇప్పుడు రైస్ మొత్తం కుక్ అవ్వాలండి. రైస్ మొత్తం ఉడకాలి. దానికి సరితగ్గ ఎసురు పోసామండి. చూడండి, రైస్ అంతా బాయిల్ అవుతుంది. రైస్ ఉడుకుతుంది అనమాట. రైస్ కాసేపు ఉడికించి ఇలానే పొంగు వచ్చిన తర్వాత ఎసురు అంతా ఇలా ఇమిరిపోతుందండి. మనము ఎసురుకి నీరు కరెక్ట్ పోసామండి. గంజేమి మిగలదు మనకు. అన్నం ఉడికిందా లేదని చెక్ చేస్తున్నాము. అన్నం ఉడికిందండి. అన్నం ఉడికింది. ఇక్కడ గంజేమి రాదండి. సరేసురు అంటే ఆ బియ్యం తగ్గట్టుగా మనం నీరు పోసాం కదా. 1.5 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసు నీరు పోసాము. అది బాయిల్ అయ్యేసి, రైస్ బాయిల్ అయ్యేసి అలాగే ఇమిడిపోతుందండి. కరెక్ట్గా లెవెల్ పోసామండి. అన్నం ఉడికింది. అన్నం రెడీ అయిందండి. వేడివేడిగా సర్వ్ చేసుకొని